గవర్నమెంట్ వాళ్ళు కొత్త రెంట్ కి సంబంధించి రూల్స్ తీసుకొచ్చారు 2025లో. అండ్ ప్రతి ల్యాండ్ లార్డ్ అదే విధంగా టెనెంట్ ఇద్దరు గుర్తు పెట్టుకోవాలి ఈ రెంట్ రూల్స్ అనేవి. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నా యాజ్ అ ల్యాండ్ లార్డ్ ఆర్ ఎల్స్ టెనెంట్ ఈ రూల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. లెట్ us get into these details. ఫస్ట్ వన్, కంపల్సరీ అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఎవ్రీ రెంట్ అగ్రిమెంట్ అనేది రెంట్కి దిగిన 2 నెలల లోపు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సిందే. మన లోకల్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. లేట్ అయితే కనుక పెనాల్టీ 5,000 రూపీస్. రూల్ 2, సెక్యూరిటీ డిపాజిట్ గురించి. ఇదివరకు రోజుల్లో బెంగళూరు ఇట్లాంటి చోట్ల 1 ఇయర్, 5 మంత్స్, 6 మంత్స్ ఇలాగా అడ్వాన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేనే లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. రెసిడెన్షియల్ హోమ్స్ కి అయితే 2 నెలల అడ్వాన్స్ తీసుకోవాలి. కమర్షియల్ కాంప్లెక్సెస్ కి అయితే 6 మంత్స్ అడ్వాన్స్ మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ ఇట్లా తీసుకుంటానికి అయితే లేనే లేదు. థర్డ్ వన్, రెంట్ హైక్ కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్. ల్యాండ్ లార్డ్ అనేవాడు వాడికి నచ్చినట్టుగా ఎంత పడితే అంత సడన్ గా పెంచడానికి కూడా లేదు. ప్రాపర్ నోటీస్ ఇచ్చి పెంచాలి. అండ్ ఈ పెంచడం అనే దానికి కూడా కొన్ని రెగ్యులేషన్స్ పెట్టారు. ఈ రెగ్యులేషన్స్ పాటించి ముందుగా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం నోటీస్ ఇచ్చిన తర్వాతే పెంచాలి రెంట్ హైక్ అనేది. ఫోర్త్ వన్, క్లియర్ ఎవిక్షన్ ప్రాసెస్, అంటే ఖాళీ చేయడం అనేది. ల్యాండ్ లార్డ్ సడన్ గా వచ్చేసి నువ్వు ఖాళీ చేసి నాకు వచ్చే నెల ఖాళీ చేసేయి, లేకపోతే రేపు ఖాళీ చేసి, ఎల్లుండి ఖాళీ చేసి, ఇంకో వారంలో ఖాళీ చేయంటే కుదరదు. అదే విధంగా టెనెంట్ కూడా నేను ఖాళీ చేసేస్తున్నాను ఇమీడియట్ గా అని చెప్పడానికి కుదరదు. ల్యాండ్ లార్డ్ అయితే గనక 2 months ముందుగా చెప్పాలి. అదే టెనెంట్ అయితే కనుక 1 month ముందుగా చెప్పాలి. ఆర్ఎల్స్ వాళ్ళు రెంట్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో టెనెంట్ అయినా రెంట్ కట్టాలి, ల్యాండ్ లార్డ్ అయినా రెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చి ఫాస్టర్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఇదివరకు కోర్టు కేసుల్లో వీటిల్లో వేస్తే కనుక అసలు రెంటల్ కి, టెనెంట్ కి, ల్యాండ్ లార్డ్ ఇలా కేసు వేసేది లేదు. అక్కడికక్కడే మాట్లాడుకొని రిజల్వ్ చేసుకుంటా ఉంటారు. లేదంటే ఇంకా పెద్ద గొడవలు అవి అవుతా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు సాల్వ్ చేసుకుంటే ఓకే, ఆర్ఎల్స్ మీరు కోర్టులో వేయచ్చు. ఇట్లాంటి కేసెస్ రెంట్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ అనే వాటిని సెటప్ చేశారు. ఇట్లాంటి రెంట్ కి సంబంధించిన ఇష్యూస్ ని త్వరగా రిజాల్వ్ చేయడానికి అని చెప్పి. ఇలాంటి డిస్ప్యూట్ ఏమైనా ఉంటే గోల్ అనేది 60 days లోపు ఇట్లాంటివన్నీ ఇష్యూస్ రిజాల్వ్ చేయాలి అని చెప్పి ఇట్లాంటి రెంట్ కోర్ట్ అండ్ ట్రిబ్యునల్స్ ని సెటప్ చేసింది గవర్నమెంట్. సిక్స్త్ వన్, ల్యాండ్ లార్డ్స్ ప్రొటెక్షన్ ఫర్ ల్యాండ్ లార్డ్స్ టు, అంటే ల్యాండ్ లార్డ్స్ కూడా మొత్తము టెనెంట్స్ కే కాదు ల్యాండ్ లార్డ్స్ కూడా ప్రొటెక్షన్ ఉందంట. టెనెంట్ కనుక 3 నెలల కంటే ఎక్కువ రెంట్ పే చేయకపోతే ల్యాండ్ లార్డ్ డైరెక్ట్ గా ట్రిబ్యునల్ కి కేసు తీసుకెళ్లిపోవచ్చు. అండ్ రెంటల్ ఇన్కమ్ మీద టీడీఎస్ అనే దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఇదివరకు 2.4 lakh ఉండేది, ఇప్పుడు 6 lakh per year చేశారు. సెవెంత్ వన్, ఇన్సెంటివ్స్ ఫర్ అప్గ్రేడెడ్ హోమ్స్. ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే వాళ్ళ రెంట్స్ రీజనబుల్ గా పెట్టి అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఇంప్రూవ్మెంట్స్ వాళ్ళ ఇళ్ళకి చేస్తుంటే కనుక వాళ్ళకి స్టేట్ స్కీమ్స్ కింద ట్యాక్స్ మినహాయింపులు వస్తాయి. అయితే మీ అగ్రిమెంట్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓపెన్ మీ స్టేట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ చేయండి. అప్లోడ్ ఐడి ప్రూఫ్ ఆఫ్ బోత్ పార్టీస్, అంటే ల్యాండ్ లార్డ్ ది, టెనెంట్ ది, ఇద్దరిది అప్లోడ్ చేయాలి. ఎంటర్ రెంట్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్, రివ్యూ, ఈ సైన్ అండ్ సబ్మిట్. అంతే, మీది రిజిస్టర్ చేసుకున్నట్టే. సో దిస్ రియల్లీ హెల్ప్స్ గోయింగ్ ఫార్వర్డ్. టెనెంట్ కి చాలా మంది ల్యాండ్ లార్డ్స్ ఏంటంటే వాళ్ళది ట్యాక్స్ కట్టరు, ఏం చేయరు, వాళ్ళ పాన్ నంబర్ కూడా ఇవ్వరు టెనెంట్స్ కి. సో వాళ్ళు ఏంటి, టెనెంట్స్ ఏమో ఏం చేస్తారు, వాళ్ళు పాన్ నంబర్ కూడా ఇవ్వకపోతే వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటానికి కూడా కుదరదు. వాళ్ళు ఏంటి, ట్యాక్స్ మినహా మాకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఇవ్వరు. అండ్ సరే మాకు కావాలి అంటే గనక వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంటికి ఒక 30,000 ఉంది అనుకోండి, ట్యాక్స్ కట్టాలి ఇలా అంటే వాళ్ళు 45 అలా చెప్పేస్తా ఉంటారు. సో ఖచ్చితంగా ఇక టెనెంట్స్ ఇల్లు ఏం మారుతాము, లేకపోతే ఆబ్వియస్లీ ఇల్లు బాగుంది, వాళ్ళు కంఫర్ట్ గా ఉంది అంటే కనుక ఇట్లా చాలా మంది ఇండియాలో మెజారిటీ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ ఆర్ నాట్ గివింగ్ దేర్ పాన్ నంబర్స్ అండ్ రెంట్ అగ్రిమెంటల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు క్లెయిమ్ చేసుకుంటానికి టెనెంట్స్. సో ఈ రూల్ వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇట్లా మనీ వస్తున్నాయో అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఉంటుందా, ఎన్ని రూమ్స్, ఎన్ని ఇల్లు, ఎన్ని ఉంటుంది కదా, వాళ్ళకి మిగతా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ఇల్లు ఖాళీగానే ఉన్నాయా, ఖాళీగా లేకపోతే ఆల్రెడీ రెంటల్ ఉంటే కనుక మరి వీళ్ళు ట్యాక్స్ కట్టాలి కదా, ఆ చెకప్ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. కపుల్ ఆఫ్ ఇయర్స్ స్లోలీ దిస్ ప్రాసెస్ విల్ బ్రింగ్ ఎవ్రీ ల్యాండ్ లార్డ్ ఇంటూ దిస్ రాడార్ సిస్టమ్ అనమాట. వాళ్ళు ఎగ్గొడతా ఉంటారు కదా చాలా మంది అద్దెలు, ఎవరైతే కడుతున్నా కానీ టీడీఎస్ కట్టకుండా. సో వాళ్ళందరినీ రాడార్ లోకి తీసుకొస్తుంది. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ మూవ్.